అట్లా అట్లా అనుకుంటే అట్లా తిప్పు. శివా రా. రాలేదు, ఎవరు రాలేదు అప్పటి నుంచి? బయట గిడి నేను వేసుకోమేంటిది దవాడు టక్కని. అంత చల్ల తాగద్దురా, గొంతు పోతుంది. అంత చల్ల నీళ్ళు తాగుతారు ఇక్కడదే. తిక్క నా కూడా అట్లాంటి తాగు. పడు, డ్రెస్ మార్చుకుని రాకు. ఏ గుట్ల ఎప్పుడు నీ పోదా? నువ్వు నీతులు చెప్పు, నువ్వు చెప్తానే నాకు ఆల్రెడీ పోయింది గొంతు. అందుకు అప్పుడు పాట ఎట్లా పడతాను? బట్టలు వేసుకోపోవి. నాకేంటి నీకు అప్పుడే చెప్పినా మీ అక్కకి ఇట్లా నువ్వు మాట్లాడాలంటే ఉండాలా అని చెప్పి. అదే కాదు స్పెషల్ డ్రెస్ తీసుకొచ్చిన చూడు, హ్యాండ్ బ్యాగ్. అదే ఆర్డర్ త్వరగా వేసుకొని వస్తే మీ అక్క వచ్చే ఏం రాదు. ఏదో ట్రై చేయి, వీడియో తీస్తాను, మీ అక్కకు పంపిస్తాను. మీ అక్క వచ్చే లేట్ అవుతుంది, నాకు మళ్ళీ పల్లెకి పోతాను అని పట్టు. నిజం చెప్పు, అక్క ఉందా లేదా? అక్క ఉందా? మీ అక్క వచ్చే లోపల వీడియో పంపిస్తాను, డైరెక్ట్ వచ్చి మాట్లాడుతుంది. మీ అక్క ముందు నువ్వు బట్టలు వేసుకుంటాను. ఏమో పోయి ఆడిద్దో ఆ వెనకల ఇంటి వెనకలో ఆడేడైనా అంటించి పడేసి నేను పల్లెకి పోతాను. వద్దు పట్టు, మీరు కలిసేది వద్దు, ఏం వద్దు, పంచాయతీ వద్దు పట్టు. నాకు తెలుసులే నీ అవతారం అంతా. నాకు తెలుసులే నీ అవతారం అంతా. ఇంకా కొంపలకి వేసుకోవాలి మళ్ళా నేను తెలుసు నేను ఏం చేస్తాను, ఎట్లా జరుగుతుంది అనేది. మళ్ళీ ఊరికే లస పెట్టుకుండా పోయి ఎట్లా కానీ జరగాలి కదా. పోరా అన్న, పోయి త్వరగా వేసుకొని రా. వేసుకొని ఆడవాళ్ళు ఎట్లా ఏం చేస్తారో పని అవి చేస్తే వీడియో తీస్తాను. పోలే పల్లెకి పోవాలా. కానీరా, నేను పోయేది ఉంది, ఆడ పార్టీ ఉంది పల్లెలో. తోటలో ఏట కుడుతున్నారు మనకి స్పెషల్గా. నీకు 4 కేజీలు 3 కేజీలు మటన్ తెస్తాలే, తీసుకోపోయి ఇంటికి. నీకు 4 కేజీలు 3 కేజీలు మటన్ తెస్తాలే, తీసుకోపోయి ఇంటికి. ఏం చెప్పు బబ్బలు ఉన్నావురా కరా. సూపర్ ఉన్నావు నిజంగా. ఇట్లాగే నేను బయటికి పిలిచిపోయినా అనుకో, అంతా చూడు ఆ పాప ఎంత పద్ధతిగా అసలు కటింగ్. బేబీ కటింగ్ కొట్టించుకొని ఆ పర్స్ వేసుకో. ఏమైనా చిల్లర ఇలా చూడలేదు దాంట్లో పర్సులో పెట్టుకునేకి. అబ్బా స్టిక్కర్ వేయిద్ది నాకు ఊరికే. వేసుకో, చేస్తానేది ఎక్కువ మళ్ళా నీకు. వేసుకొని చిల్లర ఏమైనా ఉంటే అటు తీసుకొని 2-5 రూపాయలు పెట్టుకోరా. నీకు వద్దా రియలిస్టిక్ వద్దా? అడిగే చూపించేదన్నా నమ్మేటట్లు ఉండాలి కదా మీ అక్క. ఫస్ట్ పరక తీసుకొని ఆ లిప్స్టిక్ పెట్టుకోరు అంతా. దాంట్లో ఏమైనా ఉందేమి చూడు. నీకు పబ్లిక్లో చేపిల్లా? మళ్ళీ ఎవరున్నారు ఈడ? ఆడ దాంట్లో చూడు ఉంటుంది, లేకపోతే ఆ రూమ్లో ఉందేమో చూడు. అది ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేసి చూడు. యాదోడు పూసుకోరా. నీటి పూసుకో రియల్. రా రా పల్లె పోవాలా. నువ్వేంది లేట్ చేసుకుంటా? ఆ పర్స్ ఉందే అది చూపి. నిలబడి వీడియో తీస్తా. ఆ పరక తీసుకుని అట్లా కసు నొక్కుతా అట్లా చెయ్యి. అంటే అప్పటి నుంచి వీడియో తీయలేదు నువ్వు? అంటే యాక్టింగ్కి పూసుకునేదంతా పెడతారా? రియల్గా అన్నట్లు చూసి ఏదో తెలియనట్లు తీస్తానట్లు ఉండాలి. నేను వీడియో తీస్తానట్లు నటిద్దు. మీ అక్క కనుక్కుంటుంది నువ్వేదో పనులు ఉన్నట్లు, నేనేదో నా పనులు ఉన్నట్లు. పరక తీసుకుని అట్లా కసు నొక్కుంటారు ఆడ నుంచి. ఆడ నుంచి అట్లా నూకుతాడు. నీదేం వీడియో కాల్ కదక్క. వీడియో తీస్తాను, నేను పంపిస్తాను. వాడు చూడు పాపం ఎంత బాగా చేస్తున్నాడు. ఆ అమ్మాయి టైప్. నువ్వు అమ్మాయిలు వాల్యూ లాంటివి ఇప్పుడు చూడు నీకే తెలుస్తుంది అంటాను. చెయ్యి నీటి చెయ్యి.
మాట్లాడకూడదా అక్కతో? ఎవరితో మాట్లాడదు నువ్వు? అసలు ఎవరు లేరు, నీ పనిలో నువ్వు ఉన్నావు అన్నట్లు సీరియస్గా చెయ్యి. ఓకే, నీట్గా అంతా చెయ్యి. దాని కింద జుట్టు ఇట్లా అనుకుంటాడు పైకి అప్పుడప్పుడు. అట్లా మొగోని లెక్క కాదు, మామూలుగా ఇట్లా అనుకో. గాను నీట్గాను ఏ ఒయ్యారంగా స్టైల్ ఏదో ఎట్లా అట్లా అనుకుంటా ఇట్లా తిప్పు, ఏదో నీ పన్ను ఉన్నట్లు. ఇప్పుడు నేను ఉంటాను, ఇది లోపల పెట్టి రేపుతా. ఫాస్ట్గా రా. ఇప్పుడు నువ్వు నూకుతా అంటావు, నేను దగ్గి అమ్మా రెండు నీళ్ళు తెమ్మా అంటావు, నువ్వు పరిగెత్తుకుంటా పో. అయ్యో అని అట్లా పడేసి పరిగెత్తుకుంటూ నీళ్ళు తెచ్చి. రెడీ రెడీ. అయ్యో పాపం తగ్గేస్తున్నాడే, పాపం తగ్గేస్తున్నాడే. ఇంకా నీ పన్ను చేసుకుంటాడు మళ్ళా. అమ్మ ఏమి ఎంత కష్టము అప్పుడేనా? ఇంకా అది చేసి బండలు క్లీన్ చేస్తాను అట్లా తెచ్చుకో. చాలా బలే నిజానికి కష్టపడతాం అనుకోలా. అవును, అది ఇగ్గుకొని వచ్చేది కూడా స్టైల్గా ఇగ్గుకురా. పెట్టు, కింద పెట్టది, అది ఓపెన్ చేయట్లే, ఎత్తుకొని ఇగ్గుకొచ్చేది. ఇగ్గుకొచ్చేది చూడు, దానికి ఇట్లా పైకి లేపి కింద ముందర పట్టుకొని ఇగ్గుకుంటే అది ఉంటుంది రా, ఎత్తుకొని చక్రాలున్నాయి దానికి. అదేమైనా ఉంటుంది చూడు, ఇట్లా ఇగ్గేది బయటికి. ఎగ్గిస్తన్నుకుంటూ రమ్మలే నేను, ఎగ్గిస్తన్నుకుంటూ రమ్మలే నేను. అవును రా, స్టైల్గా ఆడ పెట్టుకోగా. క్లీన్ చేయి ఇప్పుడు. ఎట్లా అనుకొని చేయి త్వరగా. ఓకేనా? ఓకే. నువ్వు అనాలి నువ్వు వాళ్ళ టైప్. అమ్మా వంట పెట్టే టైం అయింది, వంట పెట్టాలి అట్లా నువ్వు అవన్నీ మాట్లాడితేనే కదా నిజం అనుకుంటా. తిక్కూడా ఉండ. అమ్మా చాలా కష్టం కదా, చాలా భరించడం. ఇలా ఎన్ని రోజులు అయినా పాపం అన్నం పెట్టాల టైం అయింది. ఇక్కడ అమ్మా బయట చెప్పుతో కొడతా, నీకు రియలిస్టిక్ ఉండాలని నీకే. లే వాన్లు పెడతాను, ఉండు లోపల నుంచి పరిగెత్తుకుంటారా, నేను పిలుస్తా. ఏమ్మా పాప అంటాను, స్టైల్గా వచ్చి పాపా పాపా రామ్మ, వర్షం పడితే ఎట్లుంది, బయట బట్టలు తీసుకొని రా త్వరగా దాపు. తేప త్వరగా రెండు తెచ్చి అట్లా పెట్టు. వీడియోలో అనుకొద్దా మీ అక్క నిజంగా తెచ్చినాళ్ళే అన్నట్టు. రెండు బట్టలు ఎత్తకరా బయట ఆరేసినవి. ఆడ కిందకి వేసుకొని మడత పెట్టేది పెట్టు స్టైల్గా. ఇట్రా
కూర్చునే స్టైల్ కూడా లేడీస్ టైపే కూర్చో, ఆ పక్క తిరిగి ఇట్లా కూర్చో వీడు. ఎట్లా కింద కూర్చొని ఇట్లా కాలు ఇట్లా పెట్టుకొని మడితే ఇట్లా కనబడుతుంది ఏమన్నా, కనబడుతుంది ఏమన్నా. ఏ గానగరాలు చేసినా పోయాడు వీడియో నీకు తీస్తాండి. ఇది మొదలు తొంగి చూస్తున్నాను. ఏ కప్పుడా ఏమంటే చూస్తున్నావా? అది కూడా పాట ఏదో పాడుకుంటా అట్లా మడితే పని చేస్తుంటే అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రూమ్లో పెట్టేసి ఫాస్ట్గా వీడియో తీసేస్తా. మళ్ళీ మీ అక్క వచ్చి లోపల అన్ని నిలబడి చెప్తా. ఇప్పుడు ఏం లే, నువ్వు డబ్బులు ఉన్నాయని అడుగుతానే మామూలు లేడీస్ ఏమేమి కొనుక్కునే బట్టల సోపులు ఉన్నాయి, వాటిలో అవి కావాలా ఇవి కావాలా అవి తీసుకునే వెళ్తున్నాను అంగడి దగ్గరికి అట్లా మాట్లాడు. రా ఈడే నిలబడు. ఇంకా నేను అప్పుడు ఆన్ చేయలేదు, ఇప్పుడు ఆన్ చెప్తాను. పర్సు నీట్గా వేసుకో స్టైల్గా. పాప నీతో డబ్బులున్నాయా? మేకప్కి 5,000 ఉంది, బట్టల షాప్కి ఉన్నాయి, ఇంకా హెయిర్ ఇక్కడ చేపించుకొని అంత డబ్బులు ఉన్నాయి దీంట్లో. ఇంకా బయటికి వెళ్తున్నాను, షాపింగ్ వెళ్తున్నావా? షాపింగ్ కూడా చేసేకి బట్టల షాపు అంతా షాంపూ తెచ్చుకోవడానికి. అవునా? తెచ్చుకోవడానికి ఫేస్ కి అంతా ఫేర్ అండ్ లవ్లీ తెచ్చుకోనికి. మీ అక్క వచ్చింది పోయమ్మా. నిలబడ చూసి షాక్ అయిపోయి పుడుతుంది. నువ్వు లోపలికి వచ్చానో మాట్లాడు, బయట నుంచి వాళ్ళు మాట్లాడుతున్నావు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఏమైంది ఇప్పుడు? వాడు ఏం చేసినాడు? నేను చెబుతానన్నా, నేనైనా నీకేం బట్టలు ఏమైనా తక్కువ ఉన్నాయా అంటే బట్టలు కొనుక్కొచ్చుకుంటా అని చెప్పి నాకు కూడా చిల్లరనాయలు అసలు ఇప్పుడు నువ్వు విన్నావా లేదు? నువ్వు వచ్చేవాడు వింటావు, యాడికి పోతానవరా అంటే నువ్వు ఏమిరా చెప్పిండేది? నువ్వు నువ్వు చెప్పిండేది ఉండరు వినే చెప్పేది. నువ్వు చిల్లర ఏం యాడికి పోతావు అంటే ఏం చెప్పాలి? ఒకవేళ నేను ఏం చెప్పినా సబ్బులు కొనుక్కొచ్చేకో అట్లా సోము సబ్బులు ఏదో ఒకటి చెప్పాలి. కానీ బ్యూటీ పార్లర్లు ఐబ్రోస్ తీపించుకునే పోతున్నాను, ఏమి కూతలు కూసేది? ఇప్పుడు చూడు మర్యాదలు. నువ్వు చెప్పేది నువ్వు చేసింది మొత్తం ఇట్లా కాంప్రమైజ్ అవుతుంది మాట్లాడుతున్నాని అదే మనకి లేడీస్ డ్రెస్ వేసుకొని నాకు ఇష్టం లేకపోయినా కూడా వేయించుకొని నువ్వు నా మీద దొబ్బద్దు. నువ్వు నాకు వేసుకోవాలని ఉందంటే ఇట్లా ఎవరు అలబడితే మాట్లాడతారు ఎవరన్నా, తుప్పుకొని మొగం మీద క్యాండ్రిచ్ ఉమ్మి వెళ్ళిపోతారు. ఇట్లా ఎవరాలు చేస్తే ఏమన్నా బుద్ధి అది? ఎప్పుడు నుంచి వేసుకుంటావు నువ్వు ఇట్లా బట్టలు? ఏం చెప్పినా లేడీస్ గెటప్ మార్రా కాదు, లేడీస్ కి మర్యాద ఇవ్వడం నేర్చుకోరా అని చెప్పిండేది. అట్లా కాదు. సరే బట్టలు ఆడుకున్నావు, ఆడదాని మాదిరిగా ఒకసారి ఉండమని చూపండి. నా బాధ ఎందుకు తెలుసా అని చెప్పి. ఎవరు బాధ? అక్క బాధ. బాధ తెలిసే మారిపోతారా? ఏ మారలేడా? నువ్వు మారగట్ట ఉండే ఏదో ఒకసారి చూడరా, పని చేయరా, అది చేయించారని చెప్పించి నేను చేయించిదానా? రేగిందనుకో ఇప్పుడు తెలిసిందిలే మొత్తం. ఇప్పుడు ఉండేది కూడా నువ్వు తేడా ఎవరాలో చేస్తానో అని తెలిసే వీడియో తీసింది కాదు, వీడియో కాలది. రేగిందనుకో ఏమే రెచ్చగొడతా. మళ్ళా
మర్యాదలు తీసి కదరా నువ్వు తీస్తారా మర్యాద ఏదో పెళ్లి పోతా మాట్లాడిస్తామని చెప్పి కొంపరా రకరకాలు ఎప్పుడు రావాలని పో అది వేసుకొని ఆడుకో పోలంటే అది వేసుకొని ఆడుకో పోలంటే తగిలించుకొని మేకప్ పో డ్రెస్ అనుకున్నా నీ తెలియలా నీ మళ్ళా హ్యాండ్ బ్యాగ్ నువ్వు తెచ్చిచ్చావు ఐకార్డు ఉందని ఏదో మాట్లాడుతావు నువ్వు అబద్ధాలు చెప్పొద్దురా అబద్ధాలు కాదు విన్నారు ఆల్రెడీ నువ్వేమి యాడికి పోతానావు అంటే ఏం చెప్తివి షాపింగ్ పోతానాను నాకు కొట్టినాను చెప్పండి నేను అవి చెప్పినానా నీకు షాపింగ్ పోతాను ఐబ్రో చేసి ఫేర్ అండ్ లవ్లీ కొనుక్కుంటావు నువ్వు వీడియోలు ఉన్నాయి కదా చూపి ఎవడు తీసినాడు నాకు అదే పని ఏమన్నా గుద్దించుకోద్దు గుడ్లకి మళ్ళా ఈ రోత పళ్ళకి మళ్ళా వీడియోలు తీసి సీడీలు అమ్ముకుంటా అంటే నువ్వు ఇప్పుడు సీడీలు తీసి ఏమన్నా ఇట్లా వీడియోలు తీపిచ్చి అమ్ముకోవాలనే ఎవడు ఇచ్చినా నీకు ఐడియా ఇవి ఇట్లా వీడియోలు తీపిచ్చి అమ్ముకోవాలనే ఎవడు ఇచ్చినా నీకు ఐడియా ఇవి వీడియోలో అంటే ఓహోహోహో ఇప్పుడు నువ్వు పోయి ఐబ్రోస్ చేయించుకొని ఫేర్ అండ్ లవ్లీ పుచ్చుకుని బట్టలు వేసుకొని పోయి ఏడ వ్యవహారాలు పడింది వీడియో తీసి ఎవరో సినిమా తీస్తారు నీకు అది నువ్వు చూసుకో అందుకే ఆ వయ్యారాలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఆ వయ్యారాలు నువ్వు నేర్పించిందే నాకే నుంచి వస్తాయి అసలు నాకు రావు నాకు అట్లా ఎవరికి రాందేనా జింగపిల్లి ఉరికినట్టు ఉరుకుతావు ఇట్లా చెప్పినా మాట్లాడిస్తా అన్నా కానీ ఇట్లా ఎవరాలు పడవలే కదా సినిమా పోతున్నావా ఎవరుతున్నా నువ్వు పోతున్నావేమన్నా వేసుకొని లేకపోతే వేసుకొని జనాలు ఏమన్నా మోసం చేస్తానవా నాకు రేగిందనుకో నువ్వు పిల్లలు ఇట్లా వెనక్కి పెట్టుకొని నడుపుతాను అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏందో ఎవరినో గబ్బులేవే ప్రోగ్రామ్ వేసుకున్నాడని నీ పిల్లలు నువ్వే తిప్పానండి ఎవరు నువ్వు నీ పిల్లలు నువ్వే తిప్పానండి ఎవరు నువ్వు మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు నీకు ఏం సరిపోతుంది అసలు నీ ఆల్తి కాబట్టి అసలు నీకు టైట్ కుట్టించుకున్నావు నువ్వు అసలు నీ వయ్యారాలు చూపించి మూవీ థియేటర్లకి ఐస్ క్రీమ్ పార్లర్లకి నీ వాటగా మళ్ళా బరీ తెగించారు కాక మళ్ళా వీడియోలు తిమ్మని అడుగుతున్నావా నువ్వు వాళ్ళని తీసి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయాలనే కదా బయటికి పోయినా బయటికి పోయినా ఇటుగా పిలిపించుకుంటావా ఎవరు చేస్తాడు అట్లాంటివన్నీ మరి ఎందుకు నీకు నీకు అడగాల్సి నేను అడగాల నిన్ను ఏమోలే నువ్వు నన్నేం అడగద్దు నిన్నేం అడగదు మీ అక్క అడిగేది అడుగుతుంది చెప్పేది చెప్తుంది కానీ బయట నాకు కనపడద్దు చెప్పుకో నాకు కనపడద్దు కొద్దిగా పక్క నైందడు ఒళ్ళు జల్దరిస్తుంది నువ్వు చేస్తారు అట్లా ఇట్లా పనులు ఇట్లా వాళ్ళని చూస్తే నాకు కొద్దిగా అట్లా పొడిచే అయినా నీ బతుకు నీదిలే తప్పేముంది పక్కన వాళ్ళు మాట్లాడేకి లేదు కానీ ఇవాళ కాడ పోద్దు సెకండ్ షోకి పో ఎవరైనా చూడరు మాకు రెండు మర్యాదలు ఉంటాయి ఇవేనా ఇంకా ఈ మిడ్డీలు చెడ్డీలు కూడా వేసుకొని తిరుగుతున్నావు ఊర్లో బయట పడతాలే ఏదో రోజు చూద్దాం పో బయట పడినప్పుడు తెలుస్తుంది ఎవరు నేను నేర్పించినానా నువ్వు సన్న అడ్డవాళ్ళు నీకు నేర్పించేకి నేను చెప్తున్నా నీ ఫేర్ అండ్ లవ్లీ ఐబ్రోస్ చేయించుకుంటానవా నువ్వు నేను ఆ మాట కుయిలే ఓ నాయనో నీకు దండం నువ్వు పెద్ద డేంజర్ గానీ పొద్దున రకంగా రాత్రి రకంగా ఉంటావు పెద్ద సర్కిల్ ఉంది నీకు ఇప్పుడు నాకు అర్థమైంది బయట ఎవరెవరు అందరు మార్వాడీలు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయర్లు లేదా ఎవరో మంచి మంచి వాళ్ళు రాజకీయ నాయకులు ఫిలిం యాక్టర్లు వీళ్ళ వరకు పోయిందే లేదా నీ సర్కిల్ ఇంకా ఈడే తిరుగుతానావా బైపాసుల్లో ఇంకా ఊర్లో 3 స్టార్ హోటల్ వరకు పోలేదా మర్యాద దిద్దనైనా అడిపోయి కనబడి ఎప్పుడైనా మొగాలు ఉంటే ఏమన్నా మొగాని ముసుకేసుకొని పో
నువ్వు ఎట్లది పోయినా కూడా బ్యాక్ సైడ్ నుంచి చూస్తాను చెప్పేస్తారులే నువ్వే అని. సీసీ కెమెరాలు తెచ్చేపిస్తా ఈరోజు. సీసీ కెమెరా లేసి వచ్చి కొట్టించుకోద్దు రాదో, మళ్ళా ఆడదాన్ని కొట్టాను బ్యాట్ నేమ్ వద్దు నాకు. పాపం ఇంతే ఇంకా కాలు అడుగు పెట్టకలే గబులు చెప్తావా, భయపడిస్తావా? ఏ లోపల పో, నువ్వు నాకు రెచ్చగొట్టు. నువ్వు పో అన్నా కదా, పో. నా మైండ్ పెట్టి డిస్టర్బ్ అయిపోయింది. పో. ఎవడైనా నీకోసం రాళ్ళ ఇంటికాడికి ఆ రోజు చెప్తా. సినిమా పోతాము, ఎక్కిచ్చే పోతాం, పార్కుకు పోతాం, లాడ్జ్కి పోతాం అని ఎవడైనా రాళ్ళ ఇంటికాడికి నీకోసము ఎవడో నీకు తెలిసిన వాళ్ళు వస్తారు. నువ్వు ఏమైనా కమిట్మెంట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసి ఏమన్నా పెట్టుకున్నావు తెలియల్లా. వెళ్ళిపా. ఎంత బాగా చూసుకుంటారని. ఏమప్పా అట్లా మారిపోయే అవసరము? ఏమప్పా అట్లా మారిపోయే అవసరము? బయట వాళ్ళు ఎందుకప్పా? వాళ్ళతో సినిమాలు పోతే ఏమొస్తుంది? అమ్మ కార్నర్ సీట్లో కూర్చొని ఏం చేసుకోవాలని తలుచుకుంటా అంటేనే నాకు అసలు అమ్మా. పో, వద్దు, పో పో. వానికి ఎవరికో వస్తా అని చెప్పిన చూడు, వానికి చెప్పు ఈరోజు వచ్చాక కాదు దొరికిపోయినానని. పో పో పో. ఏం బతుకులరా నాయన.